ఈరోజు వీడియోలో అయితే అల్లం పచ్చడి ఎలా చేయాలి హోటల్ స్టైల్ అయితే చూడబోతున్నారండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బాండీ పెట్టుకొని 1 టీ స్పూన్ ఆయిల్ పోసుకొని అల్లం ముక్కలు చిన్నగా ఇలా కట్ చేసుకొని అల్లాన్ని ఫ్రై చేసుకోండి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి, సరిపోతుంది. ఇలా కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోండి. ఫ్రెష్ ఎండుమిర్చి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఎండుమిర్చి అనేది అస్సలు మాడకూడదండి, లైట్గా రెడ్గా రావాలంతే, అస్సలు మాడకండి. ఇలా కలుపుతూనే ఉండాలన్నమాట. ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి అల్లం ఎండుమిర్చి తీసేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 వెల్లుల్లి రెబ్బలు, బెల్లం, ఒక గుప్పెడు బెల్లం వేసుకోండి. అలానే నానబెట్టిన చింతపండు కూడా వేసుకోండి. అలానే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. దీంట్లో వేడి నీళ్ళు పోసుకొని మిక్సీ పట్టుకోవాలండి, నార్మల్ వాటర్ కాదు. కొంచెం వేడి నీళ్ళు కాగనిచ్చి పోసుకోండి. ఇప్పుడు దీనికి పోపు పెట్టేసుకుందాము. సింపుల్గా తాలింపు దినుసులు వేసి ఎండుమిర్చి వేసి ఇలా పెట్టేసుకుంటామే. కొంత కరివేపాకు కూడా వేసాను, బాగుంటుంది టేస్ట్గా. అయితే ఇంకంతే అండి, సింపుల్గా చేసేసుకున్నాము. అసలు చిన్నప్పుడు అస్సలు నచ్చేది కాదనమాట ఈ అల్లం పచ్చడి అనేది. తర్వాత దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇడ్లీలో ఆర్ దోశ దేంట్లోకైనా, పెసరట్టు, ఇంకా చాలా బాగుంటుంది అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్